నశించాలి. ఎమ్మెల్యే సత్యనారాయణరావు కులతత్వం నశించాలి. వెలుమ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు కులతత్వం నశించాలి. దోషులను నా భర్త పుల్ల రవీందర్ అనే పైన మేము 10 గంటలకి పడుకున్నాం. సండే రోజు ఆదివారం రోజు పడుకున్నాం. ఇద్దరం పడుకున్నాక మధువంశి అనే వ్యక్తి తన గుండాలను తీసుకొచ్చి విపరీతమైన కొట్టుడు కొట్టి మా ఆయనని చావా దెబ్బలు కొట్టి నా మూతి గొంతు నులిమి నన్ను కూడా ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయినాడు సార్. నాకు న్యాయం జరగాలంటే మధువంశి కృష్ణను ఖచ్చితంగా అరెస్ట్ చూపించాలి. ఎవరెవరినో ముగ్గురిని చూపించుకుంటా వాళ్ళు దొరికిర్రు, వాళ్ళని మేము పట్టుకున్నామని చెప్తున్నారు పోలీసు అధికారులు. వాళ్ళ పనితీరు మాత్రం కరెక్ట్ లేదు. మాకు న్యాయం జరగాలంటే మధువంశి కృష్ణను అరెస్ట్ చేస్తేనే మేము ఇంటికి వెళ్ళిపోతాం. అది దాకా ఇక్కడే కూర్చుంటాం. మాకు ఇంట్లో కూడా మాకు రక్షణ లేదు. మాకు ఇంటికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. మేము ఉండేది ఇద్దరమే, నేను మా ఆయన అంతే. మాకు చుట్టుపక్కల కూడా ఎవరు దగ్గర ఉన్నారు కానీ వాళ్ళు అంతా ఉండరు. కానీ మాకు న్యాయం జరగాలంటే మధువంశి కృష్ణ అంటూని అరెస్ట్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అది దాకా ఇక్కడనే కూర్చుంటాం. ఆ రోజు రాత్రి ఏం జరిగిందమ్మా? అది రాత్రి పడుకున్నాం సార్. మేము ఇద్దరం 10 అయితానికి వచ్చి పడుకున్నాక డోర్ లాక్ చేసారు. డోర్ కొట్టినాక ఎవరో వచ్చిరని నేను చెప్పినాక మా సార్ కిటికీ నుంచి చూస్తే ఒక ఆయన అటువైపు తిరుగున్నాడు. మా దిక్కైనా ఫేస్ లేదు. అటువైపు తిరుగున్న వెంటనే జస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేసిన మిగతా డోర్ వాళ్ళే నెట్టేసారు. మిగతా డోర్ జస్ట్ ఇట్లా గొల్లెం చేసిన వెంటనే మిగతా డోర్ వాళ్ళే నెట్టేసి వెంటనే విపరీతమైన దాడి, కొట్టుడు, గుద్దుడు, ఏడిపడితే మొత్తం మెడలని ఇరిసేసుడు. కట్టలు ఏం లేవు, చేతులతోటే వాళ్ళు చేసిన దాడి. ఓన్లీ చేతులే. వాళ్ళు మస్తు హైట్ దొడ్డు ఏనుగులు లెక్క ఉన్నారు వాళ్ళు. మా ఆయనను కొట్టి పడేసినాక నా మూతి కూడా మొత్తం మూసేసారు. 2 రోజుల దాకా నా చెంపలకు మరకలు పోలే అసలు పట్టుకుంటే. నా మూతి మూసేసారు, నన్ను ఆగబట్టిరు. మా సౌండ్ బయటికి పోకుండా ఇక మేము చనిపోయినవేమో ఇక వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపేసి వెళ్ళిపోయారు. మా దగ్గరికి అయితే 5గురు మాత్రమే వచ్చారు. కానీ బయట కూడా మాకు కావాలన్నారు సార్. అంటే సేఫ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో బయట కూడా ఉన్నారట. 2 కార్లలో వచ్చారట. మేము తేరుకునే లోపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము అప్పుడే ఉన్నాడు సార్. మా ఆయనకు తెలుసు సార్. నేను బయటకు వెళ్ళాను. మా ఆయనకు మాత్రం ఖచ్చితంగా మధువంశి తెలుసు. ఉన్నాడు మధువంశి. మా ఆయన లాస్ట్కి తన్నిపోయినాడు సార్. ఆయన కొట్టిండు, తన్ని కూడా పోయిండు. మళ్ళీ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి చెప్పేసి అంటారు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినాం, మేము ఆటోమేటిక్ కేసు పెట్టామని అంటారు కదా. అయితే పోలీసులు ఏమంటారు అంటే మధువంశి రాలేదని చెప్పి. లేదు సార్, మధువంశి అంటోడు వచ్చిండు. మాకు అవసరం లేదు సార్ అబద్ధం ఆడి చెప్పడానికి. వేరేటోళ్ళ మీద మాకెందుకు? మేము నార్మల్గా ఇంట్లో ఉండి పని చేసేటోళ్ళం కదా సార్. మాకు ఎవడో మధువంశి మాకేంది? ఎవరు వార్తలు చేస్తే మేము వచ్చి షూట్ చేసి మేము ప్లే చేసినాం అంతేనా కదా. మధువంశి పేరు ఎందుకు చెప్పాలి మరి? ఇంకోళ్ళ పేరు ఎందుకు చెప్పాలి? మాకేం పని మధువంశి తోటి? వాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా 100% చెప్తాను మధువంశి అంటూ ఉన్నాడు. మీ హస్బెండ్ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? మా హస్బెండ్ పరిస్థితి ఇప్పుడు అప్పుడు క్రిటికల్. కొంచెం ఇవన్నీ దెబ్బలు తాగడం వల్ల లేవలేకపోవడం, జబ్బలు లేవలేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇప్పుడు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపించాలి ఆయనని. ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరా ట్రీట్మెంట్ విషయంలో? ఎమ్మెల్యే వచ్చిపోయిండేమో కదా. ఎమ్మెల్యే వచ్చిపోయి ఆయన చూసుకుంటాం. మేము ఖచ్చితంగా చట్టరీత్యా మేము చేసే పని చేస్తాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాటల వరకే ఆయన చెప్పిండు అంతే తప్ప. కానీ మధువంశి వాడిని అయితే పట్టేది లేదు. ఇప్పుడు ఇవతక పట్టేయలే. మాటలతోటి సరిపుచ్చుకుంటారు వాళ్ళు అంతే. చేస్తాం అన్న పని మాత్రం అంటారు, చేసి చూపించలేరు. మాటలు వేరు. మధువంశిని కాపాడు ఎమ్మెల్యే, డిఎస్పీ వాళ్ళ చుట్టాలేనట, వాళ్ళ బంధువులేనట. దానివల్ల మధువంశి అంటాడు ఇంటి దగ్గర తిరుగుతారని మాకు తెలిసింది అనుకుంటారా? చెప్తారు కదా ఇంటి దగ్గర తిరుగుతారని, ఇంట్లోనే ఉన్నారని కొందరు అయితే మాకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కానీ మెయిన్ అయితే మధువంశిని అంటూ పట్టాలి, మాకు చూపించాలి. ఎవరో 4గురిని 2 ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు? అది మేము ఫోన్ రికార్డ్ ద్వారా, ఫోన్ లొకేషన్ ద్వారా పడతామంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొచ్చి మమ్మల్ని కొట్టాడు కదా వాడు ప్రూఫ్స్ కోసం. ఆ ఫోన్ మీరు లొకేషన్ ద్వారా పడతా ముందు ప్లాన్ ప్రకారమే ఫోన్ ఎక్కడైనా పెట్టి రావచ్చు కదా. అతడు ప్లాన్ ప్రకారం ఎక్కడైనా పెట్టేసి మామూలుగా కొట్టడానికి రావచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కట్టి పట్టుకొని వచ్చి మీరు పలాని మధువంశిని కొడతాను కదా. ఆ ఫోన్ లొకేషన్ ప్రకారం మేము కొడతామంటే మేము తనలబడి ఉన్నాం. అంతో దెబ్బలు పడ్డాం కాబట్టి మాకు ఖచ్చితంగా తెలుసు మధువంశి అంటాడు మమ్మల్ని దాడి చేసిండు వాళ్ళ వ్యక్తి మనుషులతో. మాకు ప్రాణ భయం ఉంది, చచ్చిపోతుంది సార్ మేము లోపలల్లా. మాకు ఎవరు దిక్కు? చచ్చిపోకుండా మాకు నన్ను ఇంకేమైనా చేసుకోవాల్సిన పరిస్థితి ఏంది అప్పుడు? ఎవరి మీద ఇంకొక వ్యక్తులు వచ్చి మధ్యవర్తులు ఎవరు వచ్చి మీరు పైసలు తీసుకోండి, మీరు కాంప్రమైజ్ కావండి ఒక వ్యక్తితోటి, మాకు మమ్మల్ని వేరే స్పెషల్ అధికారి పంపించి నేను అట్లా మాట్లాడినా అని ఒక వ్యక్తి మాకు రాయబారం పంపుతాడు. కాంప్రమైజ్ కానీ మీరు పైసలు తీసుకొని మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం మీ హస్బెండ్ మీ వైఫ్కి, మీరు డబ్బులు తీసుకొని పక్కకు జరిగిపోండి అంటే మేము చచ్చినాక ఎవరికి సరిపోయి అసలు ఆ వ్యక్తి అంటే ఎవరు
ఎవరి మధ్యవర్తుడు మాట్లాడుతుంటే వాళ్ళకి తెలుసే కదా ఆ వ్యక్తి ఎవరు పంపితే వచ్చిండు. మధువంశి నెంబరు పనిచేస్తుందా మరి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు ఉన్నారు, అవును. ఎమ్మెల్యే వాళ్ళ వైపు ఉన్నారు. అవును. మరి మీకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తాను సార్, న్యాయం జరగాలి. నాకు అంతా నాకు వాళ్ళ వైపు ఇంటికి పోవడానికి భయం అవుతాను సార్. ఇప్పుడు అది 10 నిమిషాల్లో మెరుపు దాటితో జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క సీన్ గుర్తు తెచ్చుకుంటే గూస్ బంప్స్ వస్తాను సార్. మరి ఇప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ అసలు కాదు ఈయన దాడి చేసిన అతను మధువంశి పోలీసులు ముందు పెట్టిన తప్పు లేదని నిరూపించి ముందు చెప్పొచ్చు కదా చెప్పాలనుకుంటే. ఇప్పుడు బట్టిగా అయితే వారు కేసు ఒప్పుకోరు కదా సార్. జరిగిన వెంటనే నేను కాదు, నా పేరు ఎందుకు వస్తుంది అని కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. నేను కాదు, అక్కడ నేను లేను సార్. మధువంశి అనే వ్యక్తి కానప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో చూసినాం మేము, మీ ఇంట్లో చూసినప్పుడు కూడా ఈ చేతికి ఉండే ఆ బ్రాస్లెట్స్ అవన్నీ పడిపోయి ఉన్నాయి. అవును సార్, అవి కూడా వచ్చిన వాళ్ళవే. వచ్చిన వాళ్ళే పోలీసులు అవి తీసుకెళ్ళిపోలే అవన్నీ. జస్ట్ వీడియో తీసుకుంటవేరు సార్ అంతే. చిరు తీసురు మీది స్లాబ్ మీది 2 రూములు ఇంతేనా అని చూసి వెళ్ళిపోయారు. ఇంకేం చేయలే వాళ్ళు. కనీసం టెంట్ కూడా ఏం ఇస్తలేరా పోలీసులు? టెంట్ ఇప్పుడు ఎన్నో చచ్చిపోతాను సార్. మీరు వీళ్ళంతా కార్యకర్తలు నా కోసం వచ్చి మా భర్త కోసం వచ్చారు. టెంట్ అసలు ఎవరు దుకాణం కాడికి పోతే కూడా టెంట్ ఇస్తలేరట. మరి మీ ఎట్లా ఈ నుంచి నేను కూర్చుంటే కోసం మిగతా వాళ్ళు కూర్చుంటారు సార్ నా కోసం? చెప్పండి, నా కోసం వచ్చారు వాళ్ళు. ఫ్లెక్సీ కూడా ఏం చేస్తుందని ఆర్డర్ ఇచ్చారు. అవును సార్, పోలీస్ వాళ్ళది మాత్రం బాగా ఆయనకు సపోర్ట్ ఉన్నది. పోలీస్ ఎమ్మెల్యే డిఎస్పీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ చుట్టాలంట సార్. ఇప్పుడు ఒక విలేకరికి న్యాయం జరిగినప్పుడు సామాన్య వ్యక్తి ఎట్లా ముందుకు వస్తాడు అని చెప్పడానికి. నాకు జరిగింది ఇంకోలా కూడా జరగచ్చు కదా. ఇప్పుడు రౌడీయిజమే కదా సార్, ఇది రౌడీ గుండాయిజమే కదా. భయం, మధువంశి అంటే భయం. వీని విలేకరించి ఏం చేయాలి? ఇప్పుడు పోలీసులు కూడా మీ ఆయన మీద గతంలో కేసులు ఉన్నాయి, ఏదో లెటర్లు రాసిండి, ఇట్లా రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆయన వంశీ మీద పాత కేసులు ఏమున్నాయో చెప్తలేరు కానీ లేదు, మీ ఆయన మీద ఏదో కేసు అదే సార్. పోలీసులు ఇరికియడానికే సార్, మమ్మల్ని ఇరికియడానికే. మధువంశిని అంటోడి మా మీద దాడి చేసినాం చెప్తాంటే కూడా వాడిని దాస్తారంటే ఇంకేం చేస్తాం సార్ మేము? ఇంకా చేసి మేమైతే పట్టుకురాలేము కదా. మేమైతే వాడిని ఎత్తుక చూపించలేము కదా మేమైతే. అది వాళ్ళ పని. కానీ వాళ్ళు కావాలనే మధువంశిని అంటూనే దాస్తారు. వాళ్ళకి తెలుసు మధువంశి ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేస్ ఉన్నాడు ఆయన వాళ్ళకి అన్నీ తెలుసు సార్. మీదికెళ్ళి మీ దగ్గర మధువంశి లేడని చెప్తారు, ఉండడం వాళ్ళు లేడట కదా. ఇట్లా మేము మాకు తెలుసు సార్. మధువంశి అంటాడు మా ఆయన ఖచ్చితంగా తెలుసు. ఆయన వచ్చి మా మనుషులతో వచ్చి మమ్మల్ని కొట్టిపోయిండు. మీరు మొన్న మేము చచ్చిపోయేటోళ్ళం. ఇప్పుడు 3-4 రోజులు గడిచి ఎవరు చూస్తారు మా పరిస్థితి ఏంటి? అప్పుడు మధువంశిని అంటుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి సరే. ఆయన అరెస్ట్ చేస్తేనే నేను ఈ నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే మా ఇంట్లో కూడా మాకు రక్షణ లేదు. ఏ రాత్రి అయినా కొట్టిపోతే ఏం చేస్తాం సార్ మళ్ళీ? చెప్పండి. రోజు అయ్యే పనులు కావు కదా సార్ ఇవన్నీ. ఎప్పుడో రేరు, అసలు జరగదు కూడా ఇది. అంత దాడి రేరు గుండాగలం సార్ మేము అన్నా. సో మీరు వాళ్ళని ఎదిరించే ప్రయత్నం చేసిరా ఆ దాడిలో? సార్ మొత్తం మూతి ముక్కు గొంతు పట్టేది. ఆ సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు సార్. అసలు ఏం జరుగుతుంది కూడా తెలియదు. మూతి మూసిరు సార్ మొత్తం కదలకుంటా. మా ఆయనను కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక కొట్టుకుంటా పోయేటప్పుడు మొత్తం అన్ని ఫర్నిచర్ అంతా టీవీ అన్ని పలగొట్టి వెళ్ళిపోయారు. ఇక ఒకటేసారి రారా అని ఎక్కిరు, కార్లు ఎక్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 1:30 అవుతున్నది. తెలంగాణ ఆడబిడ్డ ఒక అంటరాని జాతులకెళ్ళి పుట్టి అంటరానుల గురించే భారత చట్టాలు, రాజ్యాంగాన్ని, వీళ్ళ హక్కుల గురించి జీవితం మొత్తం అర్పించిన అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద కనీసం ఆయన్నే చెప్తాడు, పోజులు కొట్టుకుంటా పొంగనాలు కొట్టుకుంటా నోరు తెరిస్తే అబద్ధాలు. మా ప్రజాప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. మీరు చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి, మీరు ధర్నాలు చేస్తే మేము సహకరిస్తాము అని చెప్పుడు. కనీసం టెంట్ కూడా వేయనీయకుండా ఒక రాత్రి 10-10:30కు భార్యాభర్తలు, అది వాళ్ళు కూడా జర్నలిస్టు, అక్రెడిటేషన్ ఉన్నటువంటి జర్నలిస్టు, ఇంటి మీద పోయి ఒక వార్త ప్రజాపాలనలా, ప్రజాప్రభుత్వంలో ప్రజల పక్షాన ఒక అన్యాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తే గుండాలు ఇంటికొచ్చి, మధువంశి అనేటోడు ఇంటికొచ్చి, అరే మాదిగా లంజా కొడుక నువ్వు మా మీద రాస్తావురా, మా మీద వార్తలు రాస్తావురా అని బూతులు తిట్టుకుంటా భార్య మెడ బట్టి ఇట్లా బట్టి, చెంపలు బట్టి ఇట్లా బట్టి, ముక్కు బట్టి ఇట్లా మూసి
కొట్టి ఆఖరికి తన్ని పోతే ఇప్పటిదాకా ఇంకా పోయిన ఆదివారం జరిగితే ఇప్పటిదాకా తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ సొంటోళ్ళు వాళ్ళ జీవితాలు మొత్తం పనంగా పెట్టి కొట్లాడినరో 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో అదే సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డ రోడ్డు మీదకి వచ్చి తన మీద తన భర్త మీద దాడి జరిగిందని చెప్పుకునే స్వేచ్ఛ లేక ఆ కులం ఏ కులం అయితే ఏ కులాలు ఆ కులాల అహంకారం అందరి కులంలో ఉన్న మొత్తం చెప్తలేను నేను, వాళ్ళకు ఉన్నటువంటి కొంతమందికి ఉన్నటువంటి అహంకారము ఇలా ఇంకా 80 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రదక్షిణ ఇస్తున్నది, చిట్యాల మండలంలో ప్రదక్షిణ ఇస్తున్నది. మరి ఆయన ఎవరు? ఆ వంశీకృష్ణ అనేట ఆయన ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక రౌడీ షీటర్. నిన్న మొన్న కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా కొట్టిండట ఆయన, అంతేనా? మొగుళ్ళపల్లి కాంగ్రెస్ అధ్యక్షుని కొట్టిండట. మరి ముఖ్యమంత్రి గారు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన నీ భాష, నీ భాషను ఆదర్శంగా తీసుకొని మరి ఈయన గుండా తయారైందా మాకు తెలుస్తలేదు. ఇది జరిగిన ఎన్ని రోజుల తర్వాత దీన్ని మత్పరిచి మాయ చేసి ఈ కేసును పొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇగో ఇక్కడ కూర్చొని అడుగుతున్నది, రేవంత్ రెడ్డి నీ లండన్లో ఏం టైం అయిందో ఇప్పుడు నువ్వు పండుకొని ఉన్నావు ఏమో తెలియదు, కానీ మరి నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవడన్నా ఉంటే తెలుసుకో. నీ పతనం ఎట్లాగో స్టార్ట్ అయింది, కానీ ఇది ఆగకుంటే ఆ దుర్మార్గుడు ఎవరైతున్నారో ఇమ్మీడియట్ తీసుకుపోయి బొక్కల పడేయకుండా మీరు కాపాడే ప్రయత్నం మీ ఎమ్మెల్యే. ఇదేంటంటే ఎమ్మెల్యే వెల్మా నువ్వు చెప్పినటువంటి సగం బస్తా బియ్యం సరిపోతున్నావు కదా కులానికి, పోయిన ప్రభుత్వం మీద చేసినావు కదా, దండయాత్ర చేసినావు కదా, ఆయన ఎమ్మెల్యే ఆ సామాజిక వర్గం మీద డిఎస్పీ. ఆయన ఇప్పటికీ 4 ఏళ్ళ పైన అయిందట ఆయన ఉండి. మరి ఆయన ఎంత పెద్ద పైరవకారం తెలుస్తలేదు, కానీ రెండోసారి పోస్టింగ్ అటు ఇక్కడ పోయిన గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు, ఈ గవర్నమెంట్లో కూడా ఆయనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఆయన కూడా మళ్ళీ సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఇగో ఆడవాళ్ళందరూ బయటకు వచ్చిర్రు. నువ్వు ఇప్పుడు మొత్తం పోయి బెదిరిస్తున్నట. నీ ప్రజాపాలన కాదు గుండా పాలన ఇది రేవంత్ రెడ్డి. నువ్వు హోమ్ మినిస్టరు, మళ్ళా పోలీసు వాళ్ళు మొత్తం పోయి ఫ్లెక్సీలు కూడా ఏయనీయకుండా మళ్ళాగే అంబేద్కర్ సాధ్య పొద్దున్న లేసే అంబేద్కర్ గురించి మాట్లాడు, ఇవన్నీ కాదు. అంబేద్కర్ ఏ వర్గాల గురించి కొట్లాడిండో, ఏ వర్గాల హక్కుల గురించి కొట్లాడిండో వాళ్ళకి హక్కులు వస్తున్నాయా లేవా అనేది చూడాలి. మొత్తం 50 మంది మహిళలు కూడా పొద్దున్న లేస్తే నేను మహిళలను కరోడ్పతిలను చేసిన, నేను తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన, విగ్రహాల మూర్తులు కాదు మనస్సులను బాధ పెట్టి గడ్డపారాలతో వాళ్ళ గుండెల మీద కొట్టించినావు కదా ఆడోళ్ళయి. ఇప్పుడు ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి జరిగిన అన్యాయానికి ప్రొటెస్ట్ చేస్తుంటే టెంట్ కూడా వేయలేని సిచ్యువేషన్లలో నీ చెత్త ప్రభుత్వం, నీ ప్రజాప్రభుత్వం కాదు నీది, రౌడీ షీటర్ల ప్రభుత్వం. నువ్వు అందరికన్నా ఎక్కువ కేసులు నీ మీదే ఉన్నాయి. మొత్తం దేశంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి మీదే ఉన్నది. నీకు మీ ఉప ముఖ్యమంత్రికి నువ్వు ఈ సామాజిక వర్గాలకెళ్ళి వచ్చినావు కదా, మా బట్టన జర చూడు మరి గోడ వీళ్ళ సంగతి ఏందో చూడు. ఇప్పుడు ఇక్కడికెళ్ళి మాట్లాడుతున్నాం. ఇది విన్న వెంటనే నువ్వు ఆ దుర్మార్గుని అరెస్ట్ చేయాలి. అవసరమైతే నీ ప్రభుత్వంకి వెళ్ళి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్లకు జరిగినటువంటి అన్యాయానికి కాంపెన్సేట్ నువ్వు ఎట్లా చేస్తావు? తప్పైందని క్షమాపణ కోరుతారా మీరు? ఇంకొకటి ఏంటంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత ఆడబిడ్డ మీద చేయేసిండు కాబట్టి ఇంకో అడిషనల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏమమ్మా తప్పు చెప్తున్నా? నువ్వు కరోడ్పతిలను చేసిన కాదు, వీళ్ళ హక్కులు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవి కనుక జరగకపోతే ఇది ఇక్కడితో అయిపోతుంది అనుకుంటున్నారేమో. మీరు టెంట్లు ఇప్పియలేదు, ఆ తర్వాత ఫ్లెక్సీలు కట్టని అనుకుంటున్నారేమో. మేము మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుపోతాం. అవసరమైతే మీరు రాహుల్ గాంధీ కాడికి కూడా ఈ సెగ తలుగుతుంది చూడుండ్రి. దళితులను మాట్లాడతారు కదా, దళితులకు నీ పాలనలా ఇక్కడ కొంతమంది దుర్మార్గము దాడి అయితే పత్రికల, అది కూడా పత్రికా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది కదా, దీన్ని మేము ఇక్కడితోటి ఆపే సమస్యనే లేదు. దీన్ని తీసుకపోతాం చర్చ కనుక దీని మీద చేసి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ కనుక తీసుకోకపోతే ఈ శకం మీ దానికి వచ్చేటట్టు మాత్రం చేస్తాం. ఇది వదిలిపెట్టే సవాలే లేదు. భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణరావును నమ్మి మా సత్తన్న అని ఓటేపిచ్చినందుకు ఇలా మేము సత్యమి కదరా అనే కాడికి తెచ్చిండి ఇవాళ సత్యనారాయణరావు. గెలవడానికి ముందు సామాన్య జనాన్ని నమ్మబలికి 108 అని పిలిపించుకున్న సత్యనారాయణరావు ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా చిట్యాల మండలంలో చట్టబద్ధ పాలనకు మార్చురి అయిపోయిండు. ఇక ఏమన్నంటే పబ్లిక్ మీటింగ్లలో నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా, తప్పు చేసినోని ముక్కు నేలకు రాపిస్తా అని మాట్లాడుతున్నాడు. ఇలా 5 రోజులు అయింది జర్నలిస్ట్ రవిపై దాడి జరిగి. ఇలా జర్నలిస్ట్ రవి చేసిన తప్పేందో చెప్పు, లేదు అంటే దాడి చేసిన విషయం తప్ప ఒప్ప చెప్పు.
తప్పు చేసిన వాళ్ళను ఎంతమందిని ముక్కు నేలకు రాకిచ్చినవో చెప్పు. నువ్వు ఏ విధంగా బాధ్యత వహిస్తున్నావో చెప్పాలని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. నువ్వు గెలిచిన పాపం ఏదో నమ్మి మోసపోయి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు 3 సంవత్సరాలుగా చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలహీనులైన తన టార్గెట్ వ్యక్తులను వేధించడానికి నీ పేరు చెప్పుతూ నీ అధికారాన్ని చూపెడుతూ ఇలా నిద్ర లేకుండా చేస్తున్నాడు పల్లెలో. అంతో ఇంతో మేము చదువుకున్న వాళ్ళం కొంత అండదండలు భరోసా ఇస్తూ ఇలా రైతు ఇక్కడనే ఉన్నాడు అన్న. ఆయన నాకు పొద్దున ఫోన్ చేసి నేను మందాయి చేస్తా బావా అన్నాడు నన్ను. అరే ఎందుకంటే స్థానికంగా ఉండను, మందాయి చేస్తా అన్నప్పుడు ఒక మనిషి నేను పోగొట్టుకోలేను. ఇలా నన్ను నమ్మి నాకు ఫోన్ చేసిండు. నీ బాధ ఏందా అంటే ఆయన బాధ చెప్తే ఆయన పంట వీకేసిర్రు, ఆయన భూమి దున్నిర్రు. అరే పంట వీకినప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ పల్లెలో పుట్టిన చదువుకున్న బిడ్డగా నేను అండగా నిలబడితే నా పంటకు గడ్డి మందు కొట్టిర్రు. ఇలా కేసు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ డిఎస్పీ ఇవాళ ఈ దాడి అనేది చాలా స్పష్టంగా చట్టబద్ధ పాలనకు జర్నలిస్ట్ రవి బాధ్యతతో నిలబడ్డందుకు జరిగిన దాడి మాత్రమే అది. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇవాళ చట్టబద్ధ పాలనను అనగదొక్కడానికి ఆ కాంక్షను అనగదొక్కే ప్రక్రియలో జరిగిన దాడి మాత్రమే ఇది. ఇవాళ ప్రతిసారి నీకు ఒక రైతు కుటుంబం 5 రోజులు ఇక్కడ నీ అనుచరులు వేధిస్తున్నారు, పోలీసులు పట్టించుకుంటలేరని 5 రోజులు ఇక్కడ కూర్చుంటే పోలీసులు స్పందించరు. లేదు మేము చట్టం ప్రకారం పనిచేస్తున్నాం, అనుచరుల మీద కేసులు పెడుతున్నామని పోలీసు వాళ్ళు చెప్పారు. ఎమ్మెల్యే సైతం లేదు ఎవడొచ్చినా నేను చర్యలు తీసుకోమంటున్నా, నేను చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నా అని ఎమ్మెల్యే చెప్పాడు. అంటే ఇద్దరు మౌనం వహించారంటే ఇక్కడ జరిగే అరాచకాలకు వారిద్దరి మద్దతు ఉంది. ఇవాళ అంతేకాకుండా మనకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ గత 10 సంవత్సరాల పాలనలో కానీ పోలీస్ శాఖకు సంబంధించి ఒక అధికారిని ఒకే హోదాతోని 2 సార్లు ఒక ప్లేస్కు పోస్టింగ్ ఇచ్చిన చరిత్ర లేదు. కానీ ఇలా డిఎస్పీ సంపత్రావుకు గతంలో 2.5 సంవత్సరాలు చేసిపోయిండు. అప్పుడు ఇదే తంతు పోరాటం చేసి బదనమైనాం, పోరాటం చేసి అలసిపోయినాం. ఆయన మీద కేసులు పెడితే నేను కేసు పెడితే డీజీపీ దగ్గర కేసు పెడితే ఆ కేసును కాపాడుతూ ఉన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లు సైతం ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్స్ స్పిరిట్ను రాజ్యాంగబద్ధమైన పాలన అందించాల్సిన బాధ్యతను చంపి ఇవాళ పోలీసులు తప్పు చేస్తున్న పోలీసులను కాపాడుకోవడానికే పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను శాంతి భద్రతలను గాలికి వదిలేసారు. ఇలా సూటిగా ఈ రాష్ట్ర డీజీపీని మీ ద్వారా అడుగుతున్న మీరు కూడా నోటీస్ తీసుకెళ్ళాలి. ఎందుకు 2వ పోస్టింగ్ ఇచ్చారు? ఎందుకంటే అప్పుడు సీఎంఓలో ఉన్న ఎలమ కులం నాదదే కులం నేను చెప్తున్న బాజాప్తుగా. ఎందుకంటే నాదే కులమైన నేను చట్టబద్ధ పాలనకే కట్టుబడి ఉన్నా. నాకు చట్టబద్ధ పాలన కావాలి. చట్టబద్ధ పాలన ద్వారానే చిన్న పెద్ద అనకుండా బడుగు బలహీన వర్గాలు అనకుండా అందరూ ప్రశాంతంగా జీవించగలరు, అందరూ ప్రశాంతంగా ఎదగగలరు. ఇలా రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా, 2వ డిఎస్పీ సంపత్రావును భూపాలపల్లికి పోస్టింగ్ ఇవ్వడం వెనుక కారణం ఏంటిది? మాకు అది చెప్పాలి. ఈ పోస్టింగే చెప్తున్నది రాష్ట్రంలో పోలీస్ శాఖ అధికార పార్టీకి గులాంగిరి చేస్తున్నది. పోస్టింగులలో లాబింగ్ జరుగుతున్న రాజకీయ లాబింగ్ అనేది తెలియజేస్తున్నది. ఇలా ఆ డిఎస్పీ ఈయన బర్త్డే ఈయన ఇంట్లో ఫంక్షన్ ఫిర్యాదుదారులు పిటిషన్ పట్టకపోతే నాకు ఆకలి అవుతుంది, నాకేం పని లేదా అంటాడు డిఎస్పీ సంపత్రావు. నేను బాధితుల్ని తీసుకొస్తా, నేను ఇంత పగడ్బందీగా ఇంకా గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఒకసారి. అదే బర్త్డేకు పోలీస్ వెహికల్ వేసుకొని 40 కిలోమీటర్లు రావడానికి మాత్రం టైం ఉంటుంది. నాకు ఇదే మధువంశ కృష్ణ బిడ్డ బర్త్డేకి బిడ్డ బర్త్డేకి 40 కిలోమీటర్లు గూడెపాల్లో ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో చేస్తే వచ్చిండు డిఎస్పీ. అంటే ఈ బంధం అర్థం చేసుకోండి. ఇంతకంటే నేను పెద్ద సాక్ష్యం ఇంకేమి ఇవ్వాలి? మీ బంధం బిడ్డ బర్త్డేకు ఈయన ఇంట్లో జరిగే ఫంక్షన్లకు అటెండ్ అయ్యే డిఎస్పీ ఆయన శిక్షించగలుగుతాడా? ఏ విధంగా శిక్షించగలుగుతాడు? ఇలా నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు అక్కడ డిఎస్పీ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉన్నంత కాలం మేము ఏం చేసినా మమ్మల్ని కాపాడడానికి వీళ్ళు ఉన్నారని ఏకైక భరోసా, ఏకైక ధైర్యంతోనే ఈ ఒడిగట్టిరు. వాస్తవానికి ఇంకో విషయం కూడా ఇది తీసుకొస్తున్నా. ముందు 3 చంపాలనుకున్నారు వాళ్ళు. ఆ రైతును, ఈ రైతు గ్రామంలో ఉండి అండగా నిలబడ్డ మల్లయ్యను, నేను అక్కడి నుంచి ఏదో లీగల్ అడ్వైజర్స్ వీళ్ళకు డెమోక్రటిక్ ఎట్లా వెళ్ళాలని చెప్తున్నందుకు మా 3పై దాడికి వ్యూహం అన్నిరు. కానీ ఈ మన రవి దోస్తే ఒక అతను దాన్ని డైవర్ట్ చేసి రవి మీదకి తీసుకొచ్చిండు. ఎందుకంటే ఈ 3కి ఏమన్నా అయితే, ఎందుకంటే రవి చట్టబద్ధ పాలనకు న్యాయానికి నిలబడుతున్నాడు. వీళ్ళని ఏమన్నా అంటే ఆయన ఎవరు మిమ్మల్ని అందరిని కొనొచ్చు కానీ రవిని కొనలేమని ఫస్ట్ ఆయన మీద దాడి చేయించిండు. ఇవన్నీ వదిలిపెట్టిరు.
ఇవాళ వదిలిపెట్టి వీళ్ళు ఏదో సహకరించి భాగస్వాములైన వాళ్ళని పట్టుకొచ్చి ఇరికిచ్చారు. వాళ్ళు నేరస్తులే, కానీ అసలు సిసలైన సూత్రధారి, పాత్రధారి, భాగస్వామి ఏవని అండదండలు చూసుకొని ఇదంతా జరిగిందో వాన్ని గాలికి వదిలిపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇండ్ల మీద దాడులు చేపిస్తున్నాడు. చెప్తే ఏమంటారు తెలుసా, ఇంకా ఏదో 1 సంవత్సరంన్నర ఆగమంటారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. ఇంతకంటే ఏం చెప్పాలి మేము? సంవత్సరంన్నర ఆగాలన్నట. సంవత్సరంన్నర ఆగితే కాంగ్రెస్ ఓడిపోతుందట. ఓడిపోయేంత వరకు మమ్మల్ని చంపినా కూడా మేము మౌనంగా ఉండాలన్నట. లిటరల్గా చెప్తున్నారు. ఇక ఇంతకంటే ఘోరం ఏం చెప్పాలి? నేను ఒక ఆర్టీఐ కింద అడిగిన సార్, భరించలేక ఆర్టీఐ కింద కూడా అడిగిన. ఏంది నేరాలంటే భూ కబ్జాలు కూడా సివిల్ కేసు కోర్టు పో అంటాడు. ఆయన చెప్పిందంటేనే రిసిప్ట్ ఇస్తారు, ఆయన చెప్తేనే కేసు పెడతారు. ఇద్దరు బావా మరదళ్ళు వాటర్ కాడ కాలువ కాడ లొల్లి పెట్టుకొని వస్తే దాన్ని రేపు కేసు కింద మలిచి పాపం అమాయకుని మీద కేసు పెట్టించిండు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ పోలీస్ శాఖ, ఐపీఎస్లు మీరు మీ కోటలు దాటాలి, మీ ఎస్పీ కార్యాలయాలు దాటండి, మండల కేంద్రాలకు రండి, ప్రజలతో కలవండి, మా బాధలు వినండి. మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం, మాకు కష్టం చేస్తున్నాం. మేము మీ దగ్గర రావాలంటే మాకు ఖర్చు, మీరు మా దగ్గర రావాలంటే ప్రభుత్వమే ఇస్తుంది. మా దగ్గర మీరు ఎందుకు రారు? ఇవాళ చిట్యాల మండలంలో ఇంత అల్లకల్లోలం అవుతుంది. రాహుల్ గాంధీ ఇమేజ్లు దిష్టి బొమ్మలు గాలబెడతారంటే, మోడీ దిష్టి బొమ్మలు గాలబెడుతుందంటే వస్తారు. ఇలా ప్రజలు ఒక ఆడబిడ్డ కూర్చున్నది. ఇప్పటి వరకు నీకు సమాచారం అందలేదా ఎస్పీ గారికి? ఇలా ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు, తప్పిస్తున్నారు, నిద్ర నటిస్తున్నారు. ఒక వ్యక్తి ఎట్లా తప్పించుకుంటాడు? ఎక్కడో ఉన్న ఐబొమ్మ రవి గారిని పట్టుకొచ్చేందుకు చేతనైంది, కానీ ఇక్కడ ఉన్నోని పట్టుకురావడానికి చేత కాలేదా పోలీసులకు? అంటే మీరు నిద్ర నటిస్తున్నారు. మేము కళ్ళు మూసుకుంటావు రా, నువ్వు గుండ్రంగా తిరుగురా అని చెప్తారు. అదే అదురు సినిమాలు ఎంఎస్ నారాయణ కదా చచ్చిపోయినట్టు ఎన్టీఆర్ కనబడడు, బ్రహ్మానందం కనబడతాడు. ఇలా అందరికి కనబడతాడు, పరారీ లేడు. అందరికి కనబడతాడు కానీ పోలీసు వాళ్ళకి కనబడతలేడు. ఇది నీతి. లోకల్ ఉన్నాడు, ఇల్లు మారుస్తాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికిప్పుడు కూడా ఇలా మధ్యాహ్నం ఇంట్లోనే ఉంటే, ఇలా ఒక వ్యక్తికి ఎస్ఐ ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నాడు సార్ మీరు తప్పిస్తారంటే, లేదు నేను తీసుకుపోతా అంటే ఏంది చెప్పిండు, ఇల్లు మారరా అన్నాడు. ఇదా పోలీస్ శాఖ. దొంగలకు సర్ది కడతారు, దొంగలకు తాళచేలు ఇచ్చి కూర్చుని. కాదు ఆయన మారిండు, ఆయన ఎంబడి పడతా. అప్పుడు ఇదే ఆ వాళ్ళని కోసం పుచ్చుకుంటే నేను ఏనిస్తలేరు. ఫ్లెక్సీ కడతానంటేనే ఫ్లెక్సీ ప్రింట్ చేసే వాళ్ళకు నిన్న నైట్ వేసి చెప్పిర్రు ఫ్లెక్సీ వేయొద్దని. 3 సంవత్సరాల నుంచి పోరాటం సార్ మాది. మాకు స్వార్థం లేదు. నేను ఎక్కడ నా పని నేను చేసుకుంటా ఉంటా. నేను ఏనాడు కూడా ఏమన్నా అంటే సిఐ నన్నే బదనం చేస్తాడు. ఎందుకు బదనం చేస్తాడు? ఆయన కూర్చొని క్వార్టర్లో కూర్చొని మాట్లాడుకుంటారు. సిఐ సామాన్యుడు ఇలా పోలీస్ శాఖ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాడు. అలాంటిది వీళ్ళు పోయి అలా కూర్చొని ఆయన క్వార్టర్లో కూర్చొని గంటలు ముచ్చట పెట్టుకుంటారు. ఇంతెందుకు ఒక బాధితుడు మాట్లాడుతా అంటే మధువంశ అనేటోడు వితౌట్ పర్మిషన్ సిఐ ఆఫీసులోకి వస్తాడు. వస్తే ఈ బాధితుడిని బయటికి వెళ్ళగొడతాడు. నీ ప్రియారిటీ ఎవరు? నేను బాధితుని ముందర పెడతా, నేను బాధితుని తీసుకురావడానికి, దీనికి అన్నిటికీ సాక్ష్యాలు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీస్ శాఖ నుంచి వెళ్ళి చిత్తశుద్ధితోని ఇక్కడ ఒక క్రమశిక్షణని, ఒక లాండ్ ఆర్డర్ని, ఒక చట్టబద్ధ పాలనని అందించడానికి ఏ ఉన్నతాధికారి ముందుకు వచ్చినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చిట్యాల మండల కేంద్రానికి చెందిన ఆర్బీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ రవితేజ గారు దళిత బిడ్డ. గత 25 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలికితీస్తూ ఉమ్మడి మండలం నుంచి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఏ మారుమూల గ్రామంలో సమస్య జరిగినా అక్కడికి పోయి ఆ సమస్యను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజల ముందు అధికారుల ముందు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆర్బీ ఛానల్ రవితేజ గారు. అట్లాంటి వ్యక్తి పైన దుర్మార్గంగా ఒక భూమి వివాదంలో 10 సంవత్సరాలుగా అబ్బింగ్ల రాజాను ఇబ్బంది పెడుతున్నటువంటి మధువంశి గారు అట్లాంటి వ్యక్తికి వార్తను ప్లే చేసినందుకు కావాలని కక్ష కట్టి మధువంశి గారి బృందం అతని ఇంటిపైన అర్ధరాత్రి దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము 4గురిని అరెస్ట్ చేసినామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అసలైన A1 నిర్దోషించినటువంటి మధువంశి గారిని ఎందుకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ దళిత బిడ్డ పైన, ఆత్మగౌరవం పైన దాడి చేస్తూ ఉంటే కూడా ఈ దళితులంతా ఏం చేస్తారని చెప్పేసి మధువంశి సామాజిక వర్గానికి డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు కొమ్ము కాస్తూ అతని కళ్ళ ముందర తిరుగుతున్నా కూడా అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ చూపకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. తక్షణమే డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు రంగంలో దిగి మధువంశి గారు A1 ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి తక్షణమే కోర్టులో ఆరోపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆగదు. అరెస్ట్ చేసేంత వరకు మా ఆందోళన, పోరాటం ఆ బాధితురాలకు మద్దతుగా ఉంటుంది. ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి మాది చింతకుంట రామయ్యపల్లె
అబ్బెంగుల రాజయ్య అనే వ్యక్తికి 3 సంవత్సరాల సంధి ఒక భూమి కూడా ఉన్నది వాస్తవం. అతను ఇబ్బంది పెట్టిన క్రమంలో అతను బాగా ఇబ్బంది పెట్టి ఎస్ఐ గారు పట్టించుకోరు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పట్టించుకుంటారో అనేది మనసులో పెట్టుకొని అతను ఒక రోజు నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద కూడా పోయిన ఎస్పీ గారికి కూడా 3-4 పిటిషన్లు ఇచ్చినాం, ఇంకో అతనికి కూడా 2-3 పిటిషన్లు ఇచ్చినాం. అతను ఏమంటాడు అంటే ఎస్పీ గారు ఎస్ఐ గారికి రాసిన పోండి అని ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఎస్ఐ గారు కూడా పోయిన ఎస్ఐ గారు మీరు ఎక్కడ రాస్తే ఏమున్నది, అది ఏదైనా నా దగ్గరికి వస్తుంది, నేను చెడ్డలు చెప్తే అయితే తప్ప అనే రీతిలో మాట్లాడడం జరిగింది. ఆ పైన ఈ 2 ఏళ్ల సంధి కూడా మేము ఒడదొడుకుంటూ రావడం జరిగింది. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎస్ఐ గారు కానీ ఎవరు ఏం పట్టించుకోరు. వాళ్ళు చెప్పిన వాటికైతేనేమో ఎంబడి అత్తరు పోలీసు వాళ్ళు ఉండి కూడా ఒడ్లకాడ ఉండి రాళ్ళు బాతిచ్చాడు కరగమ్మన అయితేనేమి ఒడ్లకాడ అయితేనేమి 10-15 మంది పోలీసు వాళ్ళు వస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా కొనసాగిస్తూ ఉంటారు. దాంట్లో భాగమే అబ్బెంగుల రాజయ్య అనే భూమి మొన్న ఈ 3 నెలల క్రితం దున్నుతారు, పత్తి బీకేస్తారు. దాని గురించి పోయి మేము చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళ మీద ఏదో నామిక వస్తువులు కేసులు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నేను ఆయనకు మద్దతు తెలుపుతాననే ఉద్దేశంతో నా మీద జాడి చేయడానికి ఈ కుట్ర బండిన వెంటనే మాకు అనుమానం వచ్చి నాకు తెలిసింది వాళ్ళు చిట్యాల లోకల్లో కొత్త వాళ్ళు వచ్చి తిరిగి నన్ను చంపడానికి ప్రయత్నం, అబ్బెంగుల రాజయ్యను చంపడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది తెలుసుకొని నేను ఎస్ఐ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దృష్టికి తీసుకపోతే అతను ఏమంటున్నాడంటే మురిగే కుక్క గర్వది కరిగే కుక్క మొరవది అని అంటుడు. అదే నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అత్తరు ఆ బ్యాచ్ వచ్చి ఆ స్టేషన్లో వాళ్ళు ఒక విల్లులాగా వాడుకుంటారు. ఆ బ్యాచ్ వచ్చిందంటే విల్లులాగా వాడుకుంటారు. అదంతా నేను అబ్జర్వ్ చేసిన వీళ్ళు పట్టించుకుంటున్నారే అనే ఉద్దేశంతో మేము ఏం చేయాలి, ఏడబోతే ఎక్కడ దాడి జరుగుద్ది అనే భయంతో మేము సెంటర్లో కూర్చుండడమే ఒక మార్గం అనేది మేము ఆలోచించడం జరిగింది. దాన్ని అబ్బెంగుల రాజయ్యకు నేనుంటారమ్మని చెప్పేసి ఈ ఫ్లెక్స్ కట్టుకొని కొట్టించుకొని ఇక్కడ వచ్చి మేము ధర్నా కూర్చోవడం జరిగింది. ధర్నా కూర్చున్న వెంటనే రోజు ఇక్కడ రెక్కి జరుగుతూ మమ్మల్ని ఇటు అటు ఫాలో అవుతూ ఇంకా అనుకుంటా నానా బూతులు చెప్పరాని భాష మాట్లాడుకుంటూ కూడా ఇటు తిరగడం జరిగింది వాళ్ళు రౌడీజం చేసిన వాళ్ళు. ఆ తర్వాత దాన్ని కూడా నన్ను ఎస్ఐ గారు పిలిచి మీరు బంద్ చేయాలి, ఆ నిరసన తెలిపొద్దు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను పిలిచినప్పుడు కూడా ఆడ జరిగిన విషయం ఏంటంటే ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది, ఆడ మమ్మల్ని రెక్కి పెడతారు, వాళ్ళు మమ్మల్ని కొట్టేటట్టున్నారు, రేపో ఎల్లుండో మా ఊర్లోకి వస్తారు, మా ఊళ్ళో దాడి జరుగుద్దనే సంకేతాలు కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆయన దాన్ని తెలిసి కూడా ఆయన మౌనం పాటించి తర్వాత మా ఊర్లోకి వచ్చే ముందటనే వాళ్ళు డైవర్ట్ అయ్యి వీళ్ళకి సంబంధించిన ఈ జర్నలిస్టుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇష్యూ అటు పోతే మేము ఎక్కువ మంది ఉంటాం, వాళ్ళు ఇటు రాలేరు అని మనసులో పెట్టుకొని ఈయన కొడితే ఈ సెంటర్ నుంచి వీళ్ళు లేచి ఉరుకుతారనే ఉద్దేశంతో ఆయన మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన క్రమంలో మళ్ళా అక్కడ పేషెంట్ దగ్గరికి వచ్చి అదే వ్యక్తి వచ్చి ఆ మధువంశిని తప్పియండి, నేను 5 లక్షలు ఇప్పిస్తా, నేను ఒక జాబ్ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. నా దగ్గర కూడా వచ్చి ఆయన కూడా చెప్పడం జరిగింది. దీని వెనుక ఆ విలేకరు అనే వ్యక్తి కూడా దీని వెనుక ఇది పుషింగ్ నడిపిస్తూ ఉన్నాడని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో గత 5 రోజుల క్రితం దళిత జర్నలిస్టు రవితేజపై దాడి జరిగిన దానికి నిరసనగా ముఖ్యమైన ఎమ్మెల్యే అనుచరుడు దాడిలో పాల్గొన్నటువంటి A1 వ్యక్తిని అరెస్టు చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సతీమణి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ప్రజాపాలనని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే నేను అన్ని గ్రామాలు తిరుగుకుంటా, నేను ఎవరు తప్పు చేసినా కూడా విడిచిపెట్టే లేదు, ఎవరు తప్పు చేసినా కూడా నేను బొక్కలేస్తానని అనేక అబద్ధాల పగడ్బాలు పలికి మరి ఈరోజు ఆయన అనుచరుడే తప్పు చేసి మరి అర్ధరాత్రి మరి 5-6 నేసుకొని పోయి రవితేజను విపరీతమైన ఇంకా కొట్టి వాళ్ళ యొక్క ఇంట్లో సామాన్లను కూడా ధ్వంసం చేస్తే ఈరోజు అతన్ని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదంటే మన స్థానిక ఎమ్మెల్యే మరి హత్య చేసిన వ్యక్తే వచ్చి ధర్నా చేసే పరిస్థితిగా కొనసాగుతూ ఉన్నది. అతడే హత్య చేస్తాడు, ఆయనే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన వ్యక్తిని హత్య చేసిండు, అందరు ధర్నా చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి అనే విధంగా మాట్లాడే విధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి రవితేజ దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు పోయి మరి నీకు న్యాయం జరుగుతుంది,
దోషులను అరెస్ట్ చేస్తాం, రిమాండ్ చేస్తామని చెప్పి రావడం జరిగింది. మరి ఏమైంది? నీ సామాజిక వర్గం కాబట్టే అతన్ని అరెస్ట్ చేస్తలేరా? మరి ఎమ్మెల్యే మా వెల్మ, డిఎస్పి వెల్మ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వెల్మ కాబట్టే మరి నీ అనుచరుడు మరి గత 5-6 సంవత్సరాల నుంచి అనేక విధంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కనీసం నువ్వు మందలించిన పాపాన పోలేదు. ఆయనే అనేక రకాల దందాలు చేస్తాడు. మళ్ళీ ఆయనే వచ్చి ఒక రౌడీ షీటర్ను రాజకీయ నాయకునిగా తయారు చేయాలనే విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు. రౌడీ షీటర్ ఎప్పుడు కూడా రౌడీ షీటరే కాబట్టి మరి రౌడీ షీటర్ వేసాలే ఈరోజు వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రవితేజ మీద దాడి చేసినటువంటి నీ ముఖ్య అనుచరుని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. కాబట్టి అది న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధితులకు అండగా ఉండాలని, నిజాన్ని నిర్భయంగా చూపించాలని ఆర్బీ న్యూస్ ఛానల్ మరి పుల్ల రవీందర్ అన్న గారు మరి అక్కడ ఉన్నటువంటి భూ సమస్యను వారి ఛానల్లో రిలీజ్ చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రధాన అనుచరుడు మరి వీరిపైన పుల్ల రవీందర్ పైన కక్ష కట్టి మరి వారిని భౌతికంగా దాడులు చేయడం మరి చాలా బాధాకరం, విడ్డూరకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే A1గా నిందితులు ఉన్నారో వారిని తక్షణమే మరి జైల్లో వేయాలి. అదేవిధంగా SC ST అట్రాసిటీ కేసుతో పాటు మరి యొక్క దళిత మహిళ అయినటువంటి అమ్మాయిని మరి ముట్టుకున్నందుకు మరి యొక్క శిక్ష కఠినంగా విధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 48 గంటల్లో వారిని అరెస్ట్ చేయకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు కావచ్చు మరి అదేవిధంగా వారికి అండగా విద్యార్థులు కూడా నిలబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క పుల్ల రవీందర్ గారు హాస్పిటల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి అక్కడికి విచ్చేస్తున్నారని చెప్పేసి వారిని హుటాహుటిన మీరు ఇంటికి పోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇది ముమ్మాటికి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మరి వారిని ఇంటికి పంపించడం చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలబడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారి యొక్క ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం జరిగింది. ఆ ఫర్నిచర్ను మొత్తం కూడా తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ యొక్క తెలంగాణ క్రాంతిదళ్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మీ జర్నలిస్ట్ సోదరులకు కూడా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క విషయాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని కూడా తెలియజేస్తున్నాం. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతగుంట రామయ్యపల్లె. మా నాన్నమ్మ గారు వారసత్వం కింద 3 ఎకరాల భూమి సంపాదించారు. 50 సంవత్సరాల కింద భూమి సంపాదిస్తే అందులో 20 గుంటలు వస్తాను బొజ్జం వేను అర్ధరాతులు వీకి బాయిల రౌతులు వారేసారు. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ దగ్గరికి వస్తే న్యాయం చేయండి సార్ అంటే ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు ఇలా మూడుకున్నాడు అని కేసులు పెట్టాను అని సతీష్ సార్ గారు చెప్తున్నారు. మా నాన్నగారు మళ్ళీ అదే బొజ్జమేన దగ్గర ఎకరం భూమి ఉన్నాడు 2010 ఎకరం భూమి ఉంటే అర్ధరాతులు వీకి కెనాల వారేసారు. 20 గుంటలు పత్తి వీకిరు లవ్ దున్నిన సార్ దగ్గరికి వచ్చి సార్ కేసు పెట్టాను అంటే ఇలా మధువంశి కొనుక్కున్నాడు, నేను కేసులు పెట్టాను ఏం పెట్టాను నేను దిక్కున్న కాడ చెప్పుకోమని SSR CSR చెప్పారు. సార్ మాకు ఇట్లా చంపుతారని వాట్సాప్లో గ్రూప్లో మా డాడీ బహిరంగ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశారు. అబ్బాయి రాజా దమ్ముట చూసుకున్నా నువ్వు ఆడదలేక గాజులు వేసుకున్నట్టు కాదు, నేరుగా వచ్చి మా చంపుకున్నందా చూసుకున్నా నువ్వు అని వాట్సాప్లో బహిరంగ అన్ని గ్రూపులో మెసేజ్ పెడుతున్నా చిట్యాల మండలంలో. మా డాడీ గారు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి మీ ఇంట్లో ఆపుతున్నా. మా ఫ్యామిలీకి చాలా ప్రాణాలు ఉంది, కొత్త మనసు మధువంశి దింపి అరాచకాలు బాగా చేస్తుండు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతుండు మధువంశి. నా ఎడ్లకు వర్షం నీళ్ళు పోకుండా కాంగ్రెస్ గెలిచిన 6 నెలలకు మధువంశి వర్షం నీళ్ళు పోకుండా 3 ఎకరాల వర్షం నీళ్ళు కిందికి పోకుండా కట్ట పోసినాడు. మొత్తుకుని మళ్ళేస్తూని కట్ట ఒప్పించి పింఛన్ వేయించిండు. నా ఎడ్లకు పింఛన్ మొత్తం తీగలాగుతుండే సార్ దగ్గరికి వచ్చి పింఛనేటు అంటే ఆగరాదే సురేష్ ఇంకొక సంవత్సరం అయితే నీకు న్యాయం చెప్తా, ఇప్పుడు న్యాయం చేయలేని వీళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ అరచకాలు ఇంకొక సంవత్సరం ఒప్పుకోవడానికి SSR CSR అదే చెప్తుండు. మరి మాకు మా కుటుంబంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన సంగతి మాకు నాన్న తిప్పలు పెడుతున్నాడు. ఈ మధువంశి మాకు న్యాయం చేయాలని ఈ కేసులో DSP సార్ పక్క జరిగి SP సార్కు సంగీత సార్కు అప్పచెప్పాలని కోరుతున్నాము.
మాకు ప్రాణాన్ని ఉంది, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఎస్పీ సంకీర్స్తాను. మీ ల్యాండ్ కవర్ చేసినందుకే రవీంద్ర మీద రవీంద్ర నాకు దాడి చేశారు. సో మీ ల్యాండ్ కవర్ మా చేసి లారీ ఇక్కడ 5 రోజులు ధర్నా కూర్చున్నాం. ధర్నా కూర్చున్నాయి ఇక్కడ. మీరు ధర్నా చేసిరా? ఓకే. కూర్చుంటే రవీంద్రరావు ఇది దాన్ని పంపింది ఆర్బీకి నువ్వు పంపితే వచ్చాయని దాడి చేసి ఇప్పుడు మీరు మాట్లాడుకుంటా ఏదో మెసేజ్ పెట్టిండ్రు చూసుకుందాం వాట్సాప్ ఉన్నది తీయండి చూపిండ్రి. ఎవరి మీద పెట్టిండు అది? నా మీద పెట్టింది. నీ మీద పెట్టిండా? మెసేజ్ పెట్టిండా? చంపుకుందాం రానా ఏమని పెట్టిండు? అంత పెద్ద హీరోనా గాజులు వేసుకున్నట్టు కాదు, దమ్ముంటారు ఆరని పెట్టింది. వాట్సాప్ గ్రూప్ లో పెట్టిండా? వాట్సాప్ గ్రూప్ లో చిక్కల ఎవరు పెట్టింది? ఎవరు? బొజ్జాం వేణు. ఈయన ఎవరు? బాగానే ఉన్నది ఇదంతా. తీరి చూపించాలి ప్రజాప్రభుత్వం. చూడురు నాయన బహిరంగంగా గ్రూపులలో పెడుతున్నట్ట మీ పార్టీ వాళ్ళు చంపుతామని చెప్పి. ఏది ఏంది చదువు గట్టిగా చదువు. అరే దమ్ముంటే రారా ఎదురుగా, అరే దమ్ముంటే రారా ఎదురుగా చూసుకోరా. మొగోనివైతే ఆడదాని లెక్క గాజులు వేసుకున్నట్లు కాదురా. చూసుకుందాం, నీదా నాదో తెలుసుకుందామట. ఇవి వార్నింగ్లు ప్రజాప్రభుత్వంలో, రాహుల్ గాంధీ ప్రజాప్రభుత్వంలో గండ సత్యనారాయణ అనుచరులు ఎమ్మెల్యే ఈయన పేరు బొజ్జ. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయిన దాడి చేయక ముందు మరి ఇది వచ్చినాయి కదా. వీళ్ళు 5 రోజులు ఇక్కడ దీక్ష చేస్తే మరి పోలీసు వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంత బహిరంగంగా మెసేజ్లు పెట్టి ఊరు గ్రూపులల్లా బెదిరిస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద మొదలే యాక్షన్ తీసుకునేది ఉంటే ఇలా దాడి జరగకపోవు కదా. అంటే రైట్ చలో అర్థమైపోయింది. పాస్బుక్ 50 సంవత్సరాల కింద భూమి ఇలా మధుమాష అంటోడు 50 సంవత్సరాల కింద భూమిని నటరాజు వేణి కలుపుకొని అన్ని పైలు లేపుతాను ఎమ్మెల్యే పట్టుకొని. ఎమ్మెల్యే సత్యనారాయణరావు కులతత్వం, వెలుమ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కులతత్వం, దోషులను కాపాడు.